ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలనైతే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ రోజున ఉదయముని ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థనతో నీ యొక్క ప్రారంభించగలుగుతున్నావా రోజుని? ఈ రోజున ఆదివారం కదండి, మందిరానికి వెళ్దాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం అనుకుంటున్నావే కానీ రాలేకపోతున్నాం. ఆ రోజున మార్త ఏం చేసిందండి? ఏం చేసింది? విస్తారమైన పనులు కల్పించుకుంది. ఈరోజు కూడా నువ్వు కూడా ప్రార్థన అనగానే, ఆదివారం ప్రార్థన అనగానే విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావా? దేవుడి సన్నిధికి రాకుండా దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నావా? ఆయన ఏమన్నాడండి? ఒక్కరోజేగా రమ్మనింది, 6 రోజులు పని చేసుకోండి, ఒక్కరోజు నా దగ్గరికి రండి అన్నాడు. మరి ఆ ఒక్కరోజు కూడా రాలేకపోతున్నాం. విస్తారమైన పనులు, జాబ్ నిమిత్తం, వ్యాపారం, పొలం పని, అక్కడికి వెళ్తాం, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ని తిరుగుతున్నావే కానీ దేవుడి సన్నిధి రాలేకపోతున్నాం. దూరం అవుతున్నాం. ఈ రోజున ఆయనను విడిచి నువ్వేమీ సాధించుకోలేవు తెలుసా నీకు? ఈ రోజున ఆయనతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. ఇప్పటికైనా రా నా దగ్గరికి, ఉదయకాలం ప్రార్థనతో ఏకీవించు, ఆదివారం ప్రార్థనలో గడుపు, గొప్ప కార్యంలో చూస్తాం. కుటుంబంతో రావాలంటున్నాడు. ఈరోజు నువ్వు ఒక్కదాన్ని వస్తున్నాను బాధపడి మాకు ప్రార్థించు. నా భర్త, నా బిడ్డలందరూ రావాలయ్యా, కుటుంబం అంతా నీ సన్నిధిలో గడపాలి. ఆ రోజున చెప్పాడు యెహోషువ ఏమని? నేనును నా కుటుంబము నిన్నే సేవిస్తామన్నాడు. ఈ రోజున నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో సేవిస్తున్నారా? ఆయన్ని సేవించగలుగుతున్నారా? ఆదివారం ఆరాధనలో ఉండగలుగుతున్నారా? ఈరోజు ఆదివారముగా మరి వస్తావా దేవుడి సన్నిధికి? ఇస్తావా నీ యొక్క హృదయం? 2 గంటలు ప్రార్థనే ఏకీభవించలేకపోతున్నా. 2 గంటల ప్రార్థనలోనే మరి నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటున్నావు. ఏముంది? ఫోన్ పెట్టుకొని పాస్టర్ గారు వాక్యం చెప్తారు, ఆన్లైన్లో లైవ్లో చూస్తే సరిపోయిద్దిలే అని అనుకుంటున్నావా? ఆ ధీమాలో ఉండిపోతున్నావా దేవుడి సన్నిధి రాకుండా? ఈ రోజున ఆయన విడిచి నువ్వేమీ సాధించలేవు. లైవ్ వస్తుంది కానీ ఆయన ఏమన్నాడు? నా సన్నిధిలో గడపమంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో గడిపేలాగా ఉన్నావా? ఏముందిలే, లైవ్ చూస్తే పోయిద్దిలే, ఇంట్లో ఉండి ఏ పొలం వెళ్ళినా లైవ్ చూస్తే పోయిద్దిలే అని అనుకుంటున్నావా? ఈ రోజున ఉదయకాల సమయంలో నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్దాం అనే సిద్ధపాటు నీకుందా? ఉందా? ఈ రోజున కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఈరోజు గడుపుదాం అది ఉందా? ఉంటే దేవుడి సన్నిధిలో గడపాలి. ఇప్పటికైనా రా, గొప్ప కార్యము చూస్తాం. ప్రార్థించుకున్నామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, ఉదయకాలం నీ సన్నిధిలో గడిపే కృప మాకు దయచేయండి అయ్యా. నీ ప్రార్థనలు ఏకీభవించే కృప మాకు దయచేయండి అయ్యా. నేను నా కుటుంబమును అయ్యా నిన్నే సేవిస్తామని ఆ రోజు నీ యెహోషువ చెప్పాడయ్యా. ఈ రోజున మా కుటుంబం అంతా నీ సన్నిధిలో గడిపే కృప దయచేయండి అయ్యా. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.